సెప్టెంబర్ 2025లో జీఎస్టీ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో చాలా ప్రొడక్టుల ధరలు చౌకగా మారాయి. గతంలో 28% జీఎస్టీ విధించిన స్మార్ట్ టీవీలు 18% జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. జీఎస్టీ తగ్గింపుతో స్మార్ట్ టీవీలు చౌకగా మారాయి. కానీ ఇప్పుడు వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. స్మార్ట్ టీవీల ధరలు పెరగడానికి రెండు కారణాలున్నాయి. స్మార్ట్ టీవీల్లో ఉపయోగించే ఏఐ చిప్లు, క్రమంగా తగ్గుతున్న రూపాయి, ఈ రెండు అంశాలు రాబోయే రోజుల్లో ధరలు పెరగడానికి దారి తీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రూపాయి విలువ అత్యల్ప స్థాయికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90 దాటింది. ఇది దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతుంది. రూపాయి విలువ తగ్గడం, మెమరీ చిప్ల ధర పెరగడం వల్ల స్మార్ట్ టీవీలు, ఫోన్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. గత 4 నెలల్లో మెమరీ చిప్ల ధర 6 రెట్లు పెరిగిందని ఎస్పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా వివరించారు. ఇది జీఎస్టీ తగ్గింపు ద్వారా అందించబడిన టీవీ ధరలపై డిస్కౌంట్లను తొలగించవచ్చు. ఇది ఇటీవల టీవీ డిమాండ్ను తగ్గించవచ్చు. నిజానికి కొంతకాలంగా మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. ఇది టీవీ మార్కెట్ను మాత్రమే కాకుండా స్మార్ట్ ఫోన్లను కూడా ప్రభావితం చేస్తోంది. ఇటీవల కాలంలో లాంచ్ అయిన చాలా ఫోన్లు వాటి మునుపటి వెర్షన్ల కంటే చాలా ఎక్కువ ధరలకు విడుదలయ్యాయి. ఏఐ డేటా సెంటర్ల కారణంగా DDR3, DDR4 మెమరీ చిప్ల సరఫరా తక్కువగా ఉందని పరిశ్రమ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఏఐ డేటా సెట్లు DDR6, DDR7 చిప్లను ఉపయోగిస్తాయి. అయితే పెరిగిన డిమాండ్ కారణంగా చిప్ తయారీదారులు సరఫరాను తీర్చలేకపోతున్నారు. చిప్ కొరతను తీర్చడానికి DDR3, DDR4 చిప్లను కూడా ఏఐ డేటా సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. ఇది స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ తయారీదారులకు సవాల్ విసురుతోంది. చాలా ఫ్లాష్ మెమరీ చైనా నుండి దిగుమతవుతోంది. టీవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఫ్లాష్ డ్రైవ్లు, USB పరికరాల్లో ఉపయోగిస్తున్నారు.